that a fraction is a part of a whole if a whole thing is divided into equal parts. Each part is a fraction. It is made up of two parts. That is, top side ఉండేది న్యూమరేటర్ అండ్ డౌన్ సైడ్ ఉండింది డినామినేటర్. ఎస్, ఎవ్రీవన్ knows this one. A fraction represents an equal part of a whole. Look here, ఆల్రెడీ ఫ్రాక్షన్స్ మన థర్డ్ క్లాస్ అండ్ ఫోర్త్ క్లాస్లో చూసాం కదా. సో అప్ సైడ్ ఉండే నెంబర్ని న్యూమరేటర్ అంటారు అండ్ డినామినేటర్ కింద ఉండేదాన్ని డినామినేటర్ అంటారు. సో ఈ టూని సపరేట్ చేస్తూ ఒకటి ఉంటుంది లైన్, సో దాన్ని బార్ అంటారు. ఓకేనా. అండ్ హియర్ వీ హ్యావ్ Next we have this topic, that is relationship of HCF and LCM. The product of HCF and LCM of two natural numbers is equal to the product of two numbers. Take any two numbers 24 and 36, find their HCF and LCM. So HCF ఎలా చేస్తారు 24 and 36కి, అండ్ LCM ఎలా చేస్తారు ఒకసారి చెక్ చేయండి. సో సేమ్ ప్రాసెస్ తీసుకున్నారు. సో 24, 36, 12. సో సేమ్ ప్రాసెస్లో తీసుకున్నాం. హెచ్సిఎఫ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఈ సైడ్స్ ఏవైతే ఉంటాయో, సో 2 into 2 into 3. సో 2 into 2, 4, 4 3 is 12. అండ్ హియర్ ఎల్సిఎం అంటే 2 into 2 into 3 అండ్ ఈ 2 కూడా రిమైనింగ్ తీసుకుంటారు. సో యూ విల్ గెట్ 72. ద రిమైనింగ్ ఫ్యాక్టర్స్ 2 and 3 ఆర్ కోప్రైమ్స్ numbers, so they have only one as a common factor. Find the product of HCF and LCM. సో ఇవన్నీ కోప్రైమ్స్ ఉన్నాయి కాబట్టి సో దే హ్యావ్ ఓన్లీ వన్ కామన్ ఫ్యాక్టర్. అండ్ హియర్ యూ హ్యావ్ అనదర్ వన్. ఫైండ్ ద ప్రోడక్ట్ HCF and LCM of 12 and 72. సో ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ 24 and 36. We have find the HCF if the product of the two numbers is 720 and LCM is 36. So find the HCF. HCF find out చేయమన్నాడు. If the product of the two numbers is 720, product తెలుసు and LCM కూడా 36 అని తెలుసు, then find the HCF అంటే what is the formula you are having? HCF into LCM. So HCF into LCM is equals to product of the two numbers. సో మనకి హెచ్సిఎఫ్ తెలియదు కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఇక్కడ మల్టిప్లై చేస్తున్న ఎల్సిఎం ఏమవుతుందంటే ఈక్వల్ టుకి యూతలు పోయినప్పుడు డివిజన్ అవుతుంది. సో ఏవైనా మల్టిప్లై చేసేవి నెంబర్స్ ఈక్వల్ టు యూతలకు వచ్చేస్తే అవి డివిజబుల్ అయిపోతుంది. ఇక్కడ డివిజబుల్ అయ్యేది అటు సైడ్ వెళ్ళాలంటే అది మల్టిప్లికేషన్ అవుతుంది. ప్లస్ ఉండేదైతే మైనస్ అవుతుంది ఈక్వల్ టు వచ్చినప్పుడు, మైనస్ ఉండేదైతే ప్లస్ అవుతుంది ఈక్వల్ టు అవతలకి వెళ్ళినప్పుడు. క్లియర్. సో ఫార్ములా HCF ఇంటూ LCM ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్. సో HCF ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ బై LCM. సో ప్రోడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఏమి ఇచ్చాడు 720. సో 720 అండ్ LCM ఎంత ఇచ్చారు 36 ఇచ్చారు. సో 36. సో మనం ఇక్కడ డివిజన్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్ HCF ఈక్వల్ టు 20. క్లియర్. అండ్ లుక్ హియర్, the HCF of the two numbers is 15 and the LCM is 45. If one number is 25, find out the other number. So look here, product of the two numbers answers అయితే product of two numbers వచ్చేసి HCF into LCM. So one number into second number HCF LCM. సో సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో HCF ఇంటూ LCM బై వన్ నెంబర్. HCF ఆల్రెడీ 15 ఇచ్చారు అండ్ LCM 45 ఇచ్చారు. డివైడెడ్ బై ఫస్ట్ నెంబర్ 25 ఇచ్చారు. సో ఏదైతే మనం డివిజన్ చేసినప్పుడు ఇక్కడ మల్టిప్లై చేసేసి దెన్ బై 25 చేస్తే యూ విల్ గెట్ ద సెకండ్ నెంబర్. సో అట్ లాస్ట్ మనకు ఫార్ములా ఏముంది, HCF ఇంటూ LCM ఈజ్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. సో LCM కనుక్కోమంటే HCF ఇక్కడ డివిజన్కి వెళ్తుంది. క్లియర్. ఎల్సిఎంనే కనుక్కోమంటే ఇలా చేయాలి అండ్ HCF కనుక్కోవాలంటే LCM ఇట్ వెళ్తుంది. సో ప్రోడక్ట్ ఆఫ్ వన్ నెంబర్ ఇచ్చినారంటే ఒక్క నెంబర్ దీనికి వెళ్ళి డివిజబుల్ అవుతుంది. వెరీ ఈజీ, వన్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫార్ములా అండ్ వాట్ ఈస్ ద రిలేషన్షిప్ ఆఫ్ HCF అండ్ LCM. సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రోడక్ట్ ఆఫ్ HCF అండ్ LCM ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. సో సమ్ ఆఫ్ ద వర్డ్ సమ్స్ and some of the exercise part is there regarding to the HCF and LCM. And here is the points to remember. Every number except one has at least two factors. Prime numbers have only two factors, one and the number itself. Yes, ఇవన్నీ పాయింట్స్ ఆల్రెడీ మనం చాప్టర్లో ఫినిష్ చేసినవే, ఇక్కడ లాస్ట్లో ఇస్తారు ఒకసారి రివిజన్ చేసుకోవడానికి. అండ్ కాంపోజిట్ నెంబర్స్ హ్యావ్ మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్. ద నెంబర్ వన్ ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్, ఏది కాదు.
and number 2 is the only one prime number, one even prime number. A pair of prime numbers with a composite number in between. సో ఇది చెప్పాను కదా పేపర్లో రాసి మరి, దాన్ని ట్విన్ ప్రైమ్స్ అంటారు. Numbers which have 1 as their HCF or co-prime numbers. The product of LCM and HCF of two natural numbers is equal to the product of the two numbers. ఈ formula. Okay. So with this, our factors and multiples chapter finished successfully. Let's start our next chapter. Okay. Up to this, our factors and multiples chapter finish చేసాం సక్సెస్ఫుల్గా. అండ్ ఈ 5th క్లాస్ కొంచెం డెప్త్ ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ ఈజీ వేలో మన ఛానల్లో ఫినిష్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ 5th చాప్టర్ కూడా ఫినిష్ చేద్దాం. ఎవరైనా నాకు ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఫస్ట్ క్లాస్ నుంచి నాది టెక్స్ట్ బుక్ మొత్తం ఫినిష్ చేశాను, 1st, 2nd, 3rd, 4th అలా. సో 5th వన్ కూడా ఫినిష్ అయిపోతుంది, 5th క్లాస్ కూడా. సో ఎవరైతే టెట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో టెక్స్ట్ బుక్ మొత్తం ఫినిష్ చేయాలంటే వాళ్ళకి చాలా హార్డ్ ఉంటుంది, టైం కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఫినిష్ చేయడం అంత ఈజీ కాదు. సో ఇలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను యాజ్ ఏ హోమ్ మేకర్గా కూడా, హోమ్ మేకర్స్ ఎవరైతే టెట్కి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఈజీ అవుతుంది అనేసి ఈ వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ 5th చాప్టర్లో స్టార్ట్ చేసేద్దాం మనమైతే. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye and take care. And our 5th chapter is fractions. See you in the next video. Bye bye, take care. Start our 5th chapter, that is fractions. So fractions chapter గురించి already discuss చేసాం 3rd classలో, 4th classలో. And here is one more chapter regarding to this fractions. సో కొంచెం డెప్త్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఆల్ చాప్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, బట్ కొంచెం డెప్త్గా ఉంటుంది. అండ్ కొన్ని చాప్టర్స్ అయితే కొత్తవి స్టార్ట్ చేసింటారు స్టేజెస్ ఆఫ్ క్లాసెస్ పెరిగే కొద్దీ. సో కొన్ని కాన్సెప్ట్స్ అనేటివి ఎన్లార్జ్మెంట్ అవుతుంటాయి అండ్ కొన్ని కాన్సెప్ట్స్ అనేటివి ఇన్వాల్వ్ అవుతుంటాయి. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫ్రాక్షన్స్, వెరీ ఈజీ చాప్టర్ టు గెయిన్ మార్క్స్. Here you have one example. Look here, 5 by 8. A fraction can also represent a part of a set. Look here, this is one set. If you take 5 తీసుకున్నాం అనుకో ఒక గ్రూప్ లాగా. సో 5 by total how many are there? Balls. సో 8. సో టోటల్ బాల్స్ ఏవైతే ఉన్నాయో, సో టోటల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అది డినామినేటర్లో రాయాలి. అండ్ వాట్ ఎవర్ ద గ్రూప్లో ఏది ఉంది సో అవి న్యూమరేటర్లో రాయాలి. సో వెరీ ఈజీ. ఫ్రాక్షన్స్ అంటే టోటల్ హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్, యూ హ్యావ్ టు రైట్ డౌన్ సైడ్ రాసేదాన్ని డినామినేటర్ అంటారు. సో పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని పార్ట్స్ ఉంటాయో అది అక్కడ డినామినేటర్లో రాయాలి అండ్ గ్రూప్ చేసింది న్యూమరేటర్లో రాయాలి. క్లియర్? నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ ప్రాపర్ ఫ్రాక్షన్స్. సో ప్రాపర్ ఫ్రాక్షన్ హ్యాజ్ ఏ న్యూమరేటర్ లెస్ దాన్ ద డినామినేటర్. సో ఈ ఫ్రాక్షన్స్ గురించి మొత్తం 4th క్లాస్లో క్లియర్గా చెప్పాను. ఒకసారి ఎవరికైనా కావాలంటే 4th క్లాస్లోకి వెళ్ళేసి ఒకసారి చెక్ చేయండి, చాలా ఈజీగా ఉంది. వాట్ ఈస్ ప్రాపర్, ఇంప్రాపర్, లైక్ ఫ్రాక్షన్స్ అనేటివి ఒక పేజ్ మొత్తం నేను టోటల్ టెక్స్ట్ బుక్ చూపించి చెప్తున్నా కాబట్టి ఇంకా మీకు ఇలా 4thలో చూసిన వాళ్ళకైతే 5thలోకి ఈజీగా రివిజన్ అయిపోతుంది. సో నెక్స్ట్ వీ హ్యావ్ ప్రాపర్. సో ప్రాపర్ అనగానే న్యూమరేటర్ స్మాల్ నెంబర్ ఉంటుంది అండ్ డినామినేటర్ గ్రేటర్ నెంబర్ ఉంటుంది. సో న్యూమరేటర్ ఈజ్ లెస్ నెంబర్ దాన్ ద డినామినేటర్. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటరే ఎక్కువ ఉండేసి గ్రేటర్ నెంబర్ ఉంది అండ్ డినామినేటర్ లెస్ నెంబర్ ఉంటే దట్ ఈజ్ ఇంప్రాపర్. క్లియర్? నెక్స్ట్ వీ హ్యావ్ లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ హ్యావ్ ద సేమ్ డినామినేటర్స్. సో లైక్ ఫ్రాక్షన్స్కి డినామినేటర్స్ అనేటివి సేమ్ ఉంటాయి. అండ్ అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ వచ్చేసి హ్యావ్ డిఫరెంట్ డినామినేటర్స్. సో డిఫరెంట్ డినామినేటర్స్ ఉండేదాన్ని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. అండ్ యూనిట్ ఫ్రాక్షన్ అంటే వెరీ ఈజీ, న్యూమరేటర్లో 1 ఉండేదాన్ని అంతా యూనిట్ ఫ్రాక్షన్స్ అంటారు. సో డినామినేటర్స్ గురించి ఏం లేదు. సో హ్యావ్ ఓన్లీ ద డిజిట్ 1. సో ఓన్లీ 1 డిజిట్ అట్ ద న్యూమరేటర్. ఓకే. నెక్స్ట్ వీ హ్యావ్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ హ్యావ్ ద సేమ్ వాల్యూ ఈవెన్ దో ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్. సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డిఫరెంట్ ఉన్నా have the same value even though the numerator and denominator are so 1 by 2 and 4 by 4. Look here, 1 into 4, 1 4s are 4 and 2 4s are. So same numbers toti multiply cheyali. 1 4s are 4 and 2 4s are 8.
So next, a mixed fraction is a combination of a whole and a proper fraction. Look here. So combination of a whole and proper fraction. So proper fraction అంటే ఏంటి, స్మాల్ నెంబర్ డివైడెడ్ విత్ లార్జ్ నెంబర్, సో బిగ్ నెంబర్. సో అది ఉంది. అండ్ ఒక హోల్ నెంబర్ అంటే ఒక హోల్ నెంబర్ ఉంది. సో లుక్ హియర్, ఏదైనా ఒక నెంబర్ని హోల్ నెంబర్ అంటారు. సో వితౌట్ ఫ్రాక్షన్ ఉండేదాన్ని హోల్ అంటారు. సో ఒక హోల్ నెంబర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్, స్మాల్ నెంబర్ బై బిగ్ నెంబర్, లార్జ్ నెంబర్. ఓకే, so it is a mixed fraction. And next we have this concept, that is comparing and ordering fractions. Look here, comparing like fractions, it is easy to compare when the denominators are same. We compare the numerator easily. Compare the fractions 5 by 8 and 3 by 8. Here the denominators are same. So denominators are the same. Numerator 5 is greater than 3. So 5 is greater than 3. So 5 by 8 is greater than 3 by 8. And comparing unlike fractions. When the denominators are different, we compare the fractions in two ways. So denominators different ga unte we have to compare in two ways. We can compare by cross multiplication. The side which has the bigger product has the bigger fractions. So we can compare by cross multiplication. The side which has the bigger product has the bigger fraction. Just look at this example. Compare the fractions 4 by 6 and 3 by 4. So cross multiply చేయమన్నారు కదా. So we cross multiply the two fractions, 4 by 6, 3 by 4. So 4 4s are 16 and 6 3s are 18. So 6 3s are 18, 4 4s are 16. So 16 is less than 18. So 4 by 6 is less than 3 by 4. Got it? సో సేమ్ ఇక్కడ ఏది వాల్యూ వచ్చిందో ఒకసారి చెక్ చేసుకొని. సో 16 అంటే, సో 4 4s are 16. 16 ఈజ్ లెస్ దాన్ దిస్ నెంబర్. వాట్? 6 3s are 18. సో అందుకనే ఈ నెంబర్ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఇది తీసుకోవాలి. సో 4 by 6 ఈజ్ లెస్ దాన్ 3 by 4. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ హియర్ ఆల్సో సెకండ్ వన్. లుక్ హియర్, 4 by 6, 1 2 3 4. సో 4 by 6 అంటే చూడండి, ఇది 6 పార్ట్స్ ఉంది కదా డౌన్ సైడ్. సో అందుకని 6 పార్ట్స్, డినామినేటర్ 6 పార్ట్స్ ఉంది కాబట్టి 6 పార్ట్స్గా డివైడ్ చేయాలి. అండ్ 4 ఈజ్ షేడెడ్, ఏదైతే న్యూమరేటర్లో ఉందో అన్ని నెంబర్స్ షేడెడ్ చేయాలి. సో నెంబర్ షేడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్. షేడెడ్ పార్ట్స్ డివైడెడ్ విత్ whole parts. Okay, here also shaded parts 3 undi. So 3 by total parts 4. So 3 by 4. So 4 by 6 is less than 3 by 4. These are the two methods to compare unlike fractions. Next, we can compare unlike fractions by converting them into like fractions. So unlike fractions ni convert cheyalanna, you have to convert it into like fractions. So convert ela chestaru, just look at this example. Compare the fractions 5 by 8 and 2 by 4. So ఇవి unlike fractions. Why? Because unlike fractions అంటే డిఫరెంట్ డినామినేటర్స్ ఉండేదాన్ని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. సో డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయా? సో 8 4 డిఫరెంట్ ఉంది. సో కన్వర్ట్ గివెన్ ఫ్రాక్షన్స్ ఇంటూ లైక్ ఫ్రాక్షన్స్. వీ గెట్ 5 by 8ని 5 by 8 ఇంటూ 1 ఇంటూ 1 5 by 8 వస్తుంది. దెన్ 2 by 4కి 2 by 4 ఇంటూ 2 by 2. సో 2 తోటి మల్టిప్లై చేసినాం. సో యూ విల్ గెట్ 2 2s are 4 and 4 2s are 8. LCM of 8 and 4. So LCM of 8 and 4 you will get 8కి 4కి LCM చేస్తే ఏమొస్తుంది? సో లుక్ హియర్, 4 2s are 4 1s are and 2 1s are. 4 2s are again you will get 8. LCM 8 వస్తుంది. సో LCM of 8 and 4 is 8. So on comparing the numerators, we find 5 is greater than 4. 5 is greater than 4. So 5 by 8 is greater than 4 by 8. Okay, or 5 by 8 is greater than 2 by 4. Question లో లాగా రాసిన 2 by 4 వస్తుంది. సో కన్వర్ట్ చేయాలి. సేమ్ ఈక్వల్గా డినామినేటర్ వచ్చేదాన్నే లైక్ ఫ్రాక్షన్స్ అంటారు కదా. సో అన్లైక్ ఇచ్చిన ఫ్రాక్షన్ని సేమ్ ఈక్వల్గా చేసుకోవాలంటే దీన్ని 1తో చేయాలి. ఇది మీకు అప్పుడే తెలిసిపోతుంది కదా, 4 2s are 8. సో అది పాసిబిలిటీ ఉంది కాబట్టి 2 తోటి మల్టిప్లై చేసాం. బోత్ సైడ్స్, బోత్ అప్ సైడ్ న్యూమరేటర్ సైడ్ డినామినేటర్ సైడ్ 2 తోటి మల్టిప్లై చేసినాం. యూ విల్ గెట్ 4 by 8. సో ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి క్వశ్చన్స్.
ఏదైనా మ్యాథ్ ప్రాబ్లమ్స్ కొంచెం కన్వర్షన్స్లో కూడా ప్రాక్టీస్ చేస్తే it will be easy for you to get more marks. And then next we have this concept. We have some exercise part regarding to this equivalent fraction. So equivalent fraction అంటే very easy. Just ఇక్కడ missing number ఉంది కదా, and numerator 3/5 ఉంది. సో numerator again equal to 12 అన్నారు. సో 3 టేబుల్లో 12 ఎప్పుడు వస్తుంది, 3 4 12. సో అందుకనే 5ని కూడా 4తోనే మల్టిప్లై చేయాలి. ఇక్కడ 3 4 కాబట్టి 12 వచ్చినందుకు ఇక్కడ కూడా 5 4 వస్తుంది. సో 5 4 20. అండ్ 6/7 డినామినేటర్ ఇచ్చారు. సో డినామినేటర్లో 28 ఉంది. 7 టేబుల్లో 28 ఎప్పుడు వస్తుంది. సో యూ హ్యావ్ టు చెక్. 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28. సో మల్టిపుల్ బై 4 వస్తుంది. సో 7 4 28. 6ని కూడా 4 తోటి కంపేర్ చేయాలి. అందుకని 6 1 6, 6 2 12, 6 3 18, 6 4 24. న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ ఇచ్చింటారు. సో దేంతో మల్టిప్లై అయిందో చెక్ చేసుకొని పైన నెంబర్ని కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేసి ఆన్సర్ రాయాలి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ టాపిక్ అడిషన్స్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ unlike fractions first check చేద్దాం. We know that how to add and subtract like fractions with a common denominator. To add and subtract unlike fractions, first we have to convert into equivalent fractions with a common denominator. So to find equivalent fraction with a common denominator, we first find the LCM of the denominators. So denominators ki LCM కనుక్కోవాలి. Then fractions must be simplified wherever possible. And next we have this problem. So problem చూస్తే అర్థమవుతుంది. సో 2/9 and 5/6. 2/9 and 5/6. Find the LCM of the denominator. సో ఫస్ట్ కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ LCM of the denominators చేయాలి. సో LCM ఆల్రెడీ ప్రాక్టీస్ చేసినాం కదా, 9 6 ఉంటుంది క్వశ్చన్లో. డినామినేటర్స్ 9 and 6 కాబట్టి సో పాసిబిలిటీ 3 తోటి 3 3s 9 క్లియర్. అండ్ 3 టేబుల్లో 3 2s 6. సో మళ్ళీ అగైన్ 3 తీసుకున్నా కానీ 3 1s 3 అండ్ 3 టేబుల్లో 2 రాదు కదా, సో యూ హ్యావ్ టు రైట్ 2 ఓన్లీ. నెక్స్ట్ 2 ఇది ఆల్రెడీ 1 అయిపోయింది. సో 2 1s 2. సో వాట్ యూ విల్ గెట్ 3 3s 9 9 2s 18. సో యూ విల్ గెట్ LCM 3 3 2. సో LCM of 9 and 6 is 18. So write equivalent fractions with LCM as denominator. So write the step 2 వచ్చేసి ఇది step 1 LCM చేసినాం, and step 2 వచ్చేసి equivalent fractions with LCM as denominator. LCM denominator, here we have some subtract 1/4 from 7/8. So different denominators ఉన్నప్పుడు you have to first do the LCM. For 4 and 8 ki LCM you will get 8. సో రైట్ an equivalent fraction with the LCM as denominator. సో LCM 8 కావాలి కాబట్టి సో ఇక్కడ 4ని 2 తోటి మల్టిప్లై చేయాలి ఈక్వల్ కావడానికి. సో అందుకనే 1/4 ఇంటూ, సో ఇది 8 చేయడానికి 2 చేస్తున్నాం కాబట్టి న్యూమరేటర్లో కూడా సేమ్ 2 తోటి మల్టిప్లై చేస్తాం. సో 2/8 అండ్ 7/8 యాజ్ యూజువల్. 8 డినామినేటర్ ఆల్రెడీ ఉంది కాబట్టి జస్ట్ 1 తోటి మల్టిప్లై చేయాలి. యూ విల్ గెట్ 7/8. సో 7/8 minus 2/8 you will get 5/8. Very easy this one. And next we have this concept addition and subtraction of the mixed numbers. The steps are the same whether we are adding or subtracting. Okay, steps are same ఉంటాయి, adding అయినా subtraction అయినా. Just do this one example. Look at this example. Add so mixed fraction అంటే ఒక whole number ఉంటుంది and ఒక fraction ఉంటుంది, and ఒక whole number and ఒక fraction. Add the whole numbers. So just add the whole numbers. 2 plus 1 you will get 3. Find the LCM of the denominators. LCM of 2 and 8. So 2 and 8 ki LCM చేస్తే what you will get. So 2 and 8. So 2 1s are 2 4s are again 2 2. So 2 2s are 4 and 2 1s are 2. What you will get, 2 2s are 4, 4 2s are 8. You will get LCM 8. So here we get LCM 8 వచ్చింది కదా. సో 3/2 into here 3/2 5/8 మనకు ఉంది. సో 3/2 5/8.
సో మనకి ఎల్సిఎం 8 కావాలి కాబట్టి సో దీన్ని జస్ట్ 1 తోటి మల్టిప్లై చేస్తాం న్యూమరేటర్ అండ్ డినామినేటర్. అండ్ ఇక్కడ మనకి 8 రావాలి అంటే 2 4 అయితే పాసిబిలిటీ ఉంది 8. సో అందుకని న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 4 తోటి మల్టిప్లై చేయాలి. ఓకే, ఎల్సిఎం 8 వచ్చింది కాబట్టి యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 4. వై? బికాస్ 2 4 8 పాసిబిలిటీ ఉంది కాబట్టి డినామినేటర్లో 4 తోటి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మల్టిప్లై చేయాలి. దెన్ యూ విల్ గెట్ 3 4 12 12 by 2 4 8. సో డినామినేటర్ 8 వచ్చేసింది. సో ఎల్సిఎం 8 లాగా అనమాట. సో ఇక్కడ యాజ్ యూజువల్ 8 ఆల్రెడీ ఉంది కాబట్టి జస్ట్ మల్టిప్లై విత్ 1 అన్నట్టు. 5 1 5, 8 1 8. యాడ్ ద న్యూమరేటర్స్. సో యాడ్ ద న్యూమరేటర్స్ వాట్ యూ విల్ గెట్ 12 plus 5 how much 17 by 8. సో డినామినేటర్స్ సేమ్ ఉంటే జస్ట్ సింపుల్గా యాడ్ చేసేస్తే అడిషన్ అయిపోతుంది. అండ్ సింప్లిఫై 17/8ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయాలి అంటే పాసిబిలిటీస్ చూసుకోవాలన్నమాట. సో 2 8 16. వాట్ ఇట్? సో 2 8 16, 8 1 8, 8 2 16, 16 plus 1 17. సో ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. యాడ్ ద హోల్ నెంబర్ అండ్ మిక్స్డ్ నెంబర్. సో ఆల్రెడీ మిక్స్ చేసినాం కదా హోల్ నెంబర్ని, 3 వచ్చింది. అండ్ హియర్ 2 1/8. యూ విల్ గెట్ సో 3 plus 2 5 and 5 1/8 ఈజ్ యువర్ ఆన్సర్. సో ఈ 2ని కూడా యాడ్ చేసేసి జస్ట్ 1/8 రాయడం. అండ్ మెథడ్ 2 చేంజ్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఫ్రాక్షన్ వాళ్ళు ఏదైతే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినారో అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా చేంజ్ చేసుకోవాలి. సో 2 2 4 4 plus 3 7, 7/2. అండ్ 1 8 1 8, 8 plus 3 15. Sorry 8 plus 5 13, 8 1 8, 8 plus 5 13, 13/8. సో దీన్ని ఇంప్రాపర్గా మార్చుకోవడానికి ఇలా చేసాం. ఇంప్రాపర్ అంటే ఏంటి? న్యూమరేటర్స్ బిగ్ నెంబర్ ఉండేసి డినామినేటర్లో స్మాల్ నెంబర్ ఉండడం. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ ద డినామినేటర్స్. సో డినామినేటర్స్ ఏమొచ్చినాయి? 2 and 8 వచ్చింది కదా. యాజ్ యూజువల్ మనకు డినామినేటర్స్ 2 and 8 వస్తే ఎల్సిఎం చేసినప్పుడు ఎంత వచ్చింది? ఆన్సర్ 8 వచ్చింది. సో ఎల్సిఎం ఆఫ్ 2 and 8 ఈజ్ 8. ఫైండ్ ద ఈక్వివాలెంట్ విత్ ఎల్సిఎం. సో ఈక్వివాలెంట్ అంటే ఆల్రెడీ చూసినాం, సేమ్ మెథడ్. సో 8 ఎల్సిఎం రావాలంటే సో కింద డినామినేటర్ని 4 తోటి మల్టిప్లై చేయాలి. డినామినేటర్ ఏదైతే మల్టిప్లై చేస్తామో అదే న్యూమరేటర్లో మల్టిప్లై చేస్తాం. యూ విల్ గెట్ దిస్ వాల్యూస్. అండ్ ఇక్కడ ఆల్రెడీ 8 ఉంది కాబట్టి 8 1 సో 1 1 తోటి సో 13/8 వస్తుంది. అగైన్ ఈ 2ని అడిషన్ చేయాలి. అడిషన్ చేసి యూ విల్ గెట్ 41/8. సింప్లిఫై. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి తెచ్చుకోవడానికి పాసిబిలిటీస్ చెక్ చేసుకుంటాం 8 తోటి. 8 5 40 plus 1. సో 8 5 40 plus 1 41. సో ఇలా ఉంటుందన్నమాట. సో 5 1/8 అండ్ హియర్ ఆల్సో 5 1/8 యూ గాట్. సో యువర్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. జస్ట్ 2 మెథడ్స్ చెప్పారు. నెక్స్ట్ వీ హ్యావ్ సబ్స్ట్రాక్ట్. ఓకే, అది అడిషన్, ఇది సబ్స్ట్రాక్షన్. సో మెథడ్ అయితే సేమ్ ఉంటుంది అన్నారు. సో చేంజ్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి చేంజ్ చేయాలంటే న్యూమరేటర్ బిగ్ నెంబర్ న్యూమరేటర్ లెస్ నెంబర్ ఉండాలి, బిగ్ నెంబర్ ఉండాలి. న్యూమరేటర్ బిగ్ నెంబర్, డినామినేటర్ లెస్ నెంబర్ ఉండేదాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటారు. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్కి చేంజ్ చేసుకోవాలి అన్నప్పుడు జస్ట్ లుక్ ఇట్ 4. ఇక్కడ చేంజ్ టు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే 4 1/6 minus 2 3/4. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే 6 4 24, 24 plus 1 25/6 అండ్ 4 2 8, 8 plus 3 9 10 11. సో ఇంకా ఇక్కడ వచ్చిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎల్సిఎం చేయాలన్నమాట. ఇక్కడ ఆన్సర్స్ ఏమొచ్చాయి మనకి చూసుకుంటే 6 4 వచ్చాయి. సో 6 4కి ఎల్సిఎం వచ్చేసి 12. సో 12 వచ్చింది కదా. ఉన్న ఫ్రాక్షన్స్ని మనము 12 రావడానికి పాసిబిలిటీ ఉండేటట్లు 6 అయితే 2 తోటి మల్టిప్లై చేయాలి. 6 2 12. సో డౌన్ సైడ్ ఏదైతే మల్టిప్లై చేస్తామో అది కూడా అప్ సైడ్ అలానే మల్టిప్లై చేస్తాం. సో 6 2 12 అండ్ 25 2 50. ఇక్కడ కూడా 4తో పాసిబిలిటీస్ ఎక్కడుంది 12 రావడానికి అంటే 4 1 4, 4 2 5, 4 3 12. యాజ్ యూజువల్ న్యూమరేటర్లో కూడా 3 తోటి మల్టిప్లై చేయాలి. యూ విల్ గెట్ దిస్ వాల్యూస్. దెన్ ఆఫ్టర్ సబ్స్ట్రాక్ట్. సో అడిషన్ అంటే అడిషన్ చేసినాము వచ్చిన ఫ్రాక్షన్ని. సో సబ్స్ట్రాక్షన్ అన్నారు కాబట్టి జస్ట్ అవి రాసేసి దాన్ని సబ్స్ట్రాక్ట్ చేయాలి. 50 - 33 17/12. సో దీన్ని మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో చేసుకోవాలంటే 12 దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్కి ఎలా కన్వర్ట్ చేస్తామంటే లుక్ హియర్ 12 ఉంది కదా, 12 1 12 plus 5. వాట్ యూ విల్ గెట్ 17/12. ఇలా సింప్లిఫై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ ప్రాపర్టీస్ ఆఫ్ అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఆఫ్ fractions. Properties of addition and subtractions of fractions. Zero property. The sum and the difference of the zero and a fraction is the number itself. Look here.
సో అడిషన్ చేసినప్పుడు యుల్ గెట్ ద సేమ్ వాల్యూ అండ్ సబ్స్ట్రాక్షన్ చేసినా కానీ సేమ్ వాల్యూ వస్తుంది. నథింగ్ విల్ చేంజ్ అన్నట్టు, అసలు ఏమీ చేంజ్ కాదు. ఎప్పుడు యాడ్ చేసినా కానీ జీరో, ఫ్రాక్షన్కి సబ్స్ట్రాక్ట్ చేసినా సేమ్ వాల్యూనే వస్తుంది అనేసి ప్రాపర్టీ 1. అండ్ నెక్స్ట్ commutative property, the sum stays the same when the order of addends is changed in addition but not in subtraction. So 3 by 5 plus 5 by 9, what you will get? 5 by 9 plus 3 by 5, but 3 by 5 minus 5 by 9 not equal to, so ఇవి చేంజ్ అయినా కానీ you will get the same, ఈక్వల్ అవుతుంది అనమాట. సో 3 by 5 స్టార్టింగ్ వచ్చినా 5 by 9 స్టార్టింగ్ వచ్చినా ఇక్కడ ఈక్వల్ టు తర్వాత సేమ్ వస్తుంది. సో ఎలాంటి చేంజెస్ ఉండవు, బట్ సబ్స్ట్రాక్షన్లో అయితే ఇది నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ అండ్ నాట్ ఈక్వల్. ఓకేనా, ఈ ఫ్రాక్షన్ ఇటు వచ్చినా ఇటు ఈ ఫ్రాక్షన్ వచ్చినా నథింగ్ విల్ చేంజ్ ఇన్ అడిషన్, బట్ సబ్స్ట్రాక్షన్లో అయితే అది నాట్ ఈక్వల్ అని చెప్తున్నారు. దాన్నే కామ్యుటేటివ్ ప్రాపర్టీ అంటారు. అండ్ అసోసియేటివ్ ప్రాపర్టీ, ద సమ్ స్టేస్ ద సేమ్ వెన్ ద గ్రూపింగ్ ఆఫ్ యాడెన్స్ ఈజ్ చేంజ్డ్ బట్ నాట్ ఇన్ సబ్స్ట్రాక్షన్. సో అడిషన్లో కూడా గ్రూపింగ్స్ ఇలా చేసినప్పుడు కూడా యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూ, బట్ సబ్స్ట్రాక్షన్లో మాత్రం అవ్వదని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ టు దిస్ solve these additions. And so just denominatorలో సేమ్ వాల్యూ ఉంది కాబట్టి just 4 plus 6, so 4 plus 2 you will get 6, 6 by 9 is your answer. And here also 3 plus 4, 4 by 4. సో ఇలా ఉంటుంది, సో సింపుల్. అండ్ నెక్స్ట్ we have this topic, that is multiplication of a whole number by a fraction. So multiplication of a whole number by a fraction. Let us learn the multiplication of fractional numbers. Let us suppose 6 is multiplied by 1 by 3. Just box represent 1 and here represents 6. 1 by 3 of 6 means, so 1 by 3 of 6 ante 1 by 3 of 6 అన్నప్పుడు 3 1s are 3, 3 2s are 6. So 1 by 3 of 6 means 2. Okay, cancellation, 3 1s are and 3 2s are 6. సో 1 by 3ని 1 by 3 plus 1 by 3 plus 1 by 3 అలా 6 టైమ్స్ చేసుకున్నాం. సో ఈ వన్స్ అన్నీ కౌంట్ చేసుకుంటే యూ విల్ గెట్ 6 by 3, యూ విల్ గెట్ ఆన్సర్ 2. సో ఇలానైనా డైరెక్ట్గా సింప్లిఫై చేయొచ్చు, ఆర్ఎల్స్ ఇలానైనా చేయొచ్చు. అండ్ 1 by 3 of 6 ఈజ్ 2 షేడెడ్ పార్ట్స్, చెప్పాం కదా 6 పార్ట్స్లో 2 షేడెడ్, సో ఇక్కడ 2 షేడ్ చేసినారు. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ వన్ ఫార్ములా, ఫ్రాక్షన్స్. Fraction into whole number equal to numerator by denominator into whole number equal to numerator. So whatever numerator into whole number by denominator. So numerator denominator into whole number annappudu you will get this, numerator into whole number by denominator. So fraction into whole number కనుక్కోవాలంటే ఇది ఫార్ములా. అండ్ హియర్ ఫైండ్ ద ప్రోడక్ట్. సో ఫైండ్ ద ప్రోడక్ట్ ఎలా ప్రోడక్ట్ని దీని మల్టిప్లికేషన్లో ఉండే ఆన్సర్నే ప్రోడక్ట్ అంటారు కదా, ఎలా చేస్తామంటే వెరీ సింపుల్. లుక్ దిస్ ఎగ్జాంపుల్స్. సో 2 by 3 into 4, సో 3 4s are 12, or else first 2 into 4 చేసేసి, సో 2 into 4 by 3, సో 2 4s are 8, 8 by 3. సో మళ్ళీ ఇది మిక్సర్ ఫ్రాక్షన్స్లోకైనా చేసుకోవచ్చు. సో 3 2s are 6 plus 2, 8 by 3. ఓకే, ఇక్కడ ఏదైతే ఉందో దానిలోంచి మిక్సర్ ఫ్రాక్షన్కి పాసిబిలిటీస్ చెక్ చేసుకోవాలి. అండ్ హియర్ 2 by 9 into 3, సో 2 into 3 by 9, you will get 2 3s are 6 by 9. So look here, 3 2s are 3 3s are, సో 3 టేబుల్తో క్యాన్సిలేషన్ చేసి యూ విల్ గెట్ 2 by 3. అనదర్ మెథడ్ ఉంది, 2 by 9 into 3, సో 2 3s are by 9, సో 3 1s are 3 3s are. ఇలానైనా చేయొచ్చు, యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూ. జస్ట్ క్యాన్సిలేషన్ అయినా చేయొచ్చు, ఆర్ ఎల్స్ జస్ట్ రాసి ఇట్లానైనా క్యాన్సిలేషన్ చేయొచ్చు. క్లియర్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ 1 2 by 9 into 5. సో 1 2 by 9 into 5 అంటే 9 1s are 9, 10 11, 11 by 9 into 5, 11 by 9 into 5. So again 11 5s are 55 by 9. సో 9తోకి పాసిబిలిటీస్ ఎక్కడ ఉన్నాయని చూసుకోవాలన్నమాట. 9 5s are 40, 9 6s are 54 ప్లస్ 1 by 9. సో ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో దాంతో ఉండే పాసిబిలిటీస్ చూసి అక్కడ న్యూమరేటర్లో 1 వస్తుందా 2 యాడ్ చేసుకోవాలి, ఇట్లా చూసుకొని చేసుకోవాలన్నమాట. అండ్ హియర్ వీ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్. అనదర్ మెథడ్ ఈజ్ దేర్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఆర్ దే. ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇలాంటి బేస్ చేసుకొని క్వశ్చన్స్ వస్తాయి, ఈజీగా చేయొచ్చు. జస్ట్ పైన న్యూమరేటర్ ఏదైతే ఉందో మల్టిప్లై చేయాలి,
విల్ గెట్ దిస్ వాల్యూ. అండ్ మిక్సర్ ఫ్రాక్షన్లోకి మార్చడానికి ఈ 3 తోటి పాసిబిలిటీ ఉండే 8 నియర్ బై 8 ఉండేది ఏం చేయాలి అని ఆలోచించాలి. సో 3 2s are 6, ఓకే 6 వస్తుంది. దెన్ యూ వాంట్ 2, సో 3 2s are 6 అండ్ 2/3. ఇవన్నీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే కొంచెం ఈజీ అవుతుంది. ఫాస్ట్గా స్పీడ్ తోటి చేస్తే మనకి విత్ ఇన్ ద టైం లోపల చేస్తాం కాబట్టి మంచి మార్క్స్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ we have this concept, multiplication of a fractional number by a fractional number. So fractional number multiplication ante, look here, just 1/3 into 1/2. So 1 1s are 1, 3 2s are 6. Clear? 1 1s are 1, 3 2s are 6, or 1 1s are 1, 2 3s are 6. సో 1/6 వస్తుంది. ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ ఉంది చూడండి. సో మల్టిప్లై 1/5 by 1/6. సో 1 1s are 1, 5 6 are 30. Therefore multiplication of 1/5 by 1/6 is 1/30. And ఇక్కడ కూడా అంతే, 3 4s are 12, 12/6 5s are 30. And simple this one. And next we have these properties of multiplication of fractional numbers. The product of two fractional numbers remain the same even if their order of multiplication is changed. ఇది ఆల్రెడీ మనం మల్టిప్లికేషన్ చాప్టర్స్లో కొన్ని ప్రాపర్టీస్లో కూడా చూసినాం. మల్టిప్లికేషన్లో నెంబర్స్ ఎక్స్చేంజ్ అయినా కానీ యూ విల్ గెట్ ద సేమ్ ప్రోడక్ట్. లుక్ హియర్ 18 into 5/12 ఉంది కదా. సో 18 12. సో ఇక్కడ 12 వచ్చేసి 6 2s are 6 1s are 6, 6 2s are 12. సో 6 3s are 18, 3 5s are 15/2. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి ఇదే 2 తోటి నియర్ బై ఉండే నెంబర్ని తీసుకోవాలి. సో 15కి నియర్ బై ఏమొస్తుంది మనకి, 2 7s are 14. సో 2 7s are 14 + 1 వచ్చింది కదా. సో ఇది ఒకటి. లేదు ఆర్డర్ చేంజ్ చేస్తాం అంటే నెంబర్స్ చేంజ్ చేస్తామన్నా కానీ 5/12 ఇంటూ, సో ఈ ఫస్ట్ వచ్చి ఇది సెకండ్ వచ్చింది అయినా కానీ మీకు సేమ్ ఆన్సరే వస్తుంది. సో అదే వెళ్ళది ప్రాపర్టీ 1 అనేది. సో నేను నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసిన ప్రోడక్ట్ అయితే సేమ్ వస్తుందని. అండ్ నెక్స్ట్ ప్రాపర్టీ 2 వచ్చేసి the product of three fractional numbers remains the same even if their grouping of multiplication is changed. Yes, సో మల్టిప్లికేషన్ ఈ 2 ఫ్రాక్షన్స్ ఫస్ట్ చేసి ఇది తర్వాత చేసిన, లేదంటే ఇది ఫస్ట్ చేసి ఈ 2 నెక్స్ట్ చేసిన, యూ విల్ గెట్ ద సేమ్ వాల్యూ అనేది ఇక్కడ ప్రాపర్టీస్లో ఉందన్నమాట. సో నెంబర్స్ అనేటివి చేంజ్. ఇప్పుడు ఫర్ సపోజ్ చెప్పాము ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో ఉన్న నుంచి 3 నెంబర్స్ ఉన్నాయనుకోండి, 3 into 2 into 1. సో ఈ 3 ఉండేసి 2 into 1 చేసి మళ్ళీ దీంతో మల్టిప్లై చేసిన యూ విల్ గెట్ ద ఆన్సర్ సేమ్. అండ్ ఇలా 2 చేసి మళ్ళీ ఇంటూ 1 చేసిన యూ విల్ గెట్ ద సేమ్. 3 2s are 6, 6 1s are 6. ఇలా ఎన్ని నెంబర్స్ ఉన్నా ఇలా ఎక్స్చేంజ్ అయినా కానీ మీకు వచ్చే ప్రోడక్ట్ మాత్రం సేమ్ అని చెప్పేదే అది ప్రాపర్టీ అనమాట. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ క్వశ్చన్స్, properties. Next, the product of 1 and the fractional number is a fractional number itself. సో ఒక ఫ్రాక్షన్కి మల్టిప్లై విత్ 1 అన్న యూ విల్ గెట్ ద సేమ్ ఫ్రాక్షన్. ఓకే, సో 1 మల్టిప్లై చేసినా నో చేంజ్, సేమ్ నెంబర్ ఇట్ సెల్ఫ్ వస్తుంది అనేసి. అండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 0, సో మల్టిప్లై విత్ 0 అంటే యూ విల్ గెట్ దిస్ 0 ఓన్లీ. సో మల్టిప్లికేషన్లో మాత్రం మల్టిప్లై విత్ 0 అన్నప్పుడు మాత్రం ఎనీ నెంబర్ యూ విల్ గెట్ ద ఆన్సర్ 0. అది ఎన్ని ల్యాక్స్ అయినా కానీ, క్రోర్స్ అయినా కానీ, ఫ్రాక్షన్స్ అయినా కానీ, ఏదైనా కానీ మల్టిపుల్ విత్ 0 ఉంటే మాత్రం యూ విల్ గెట్ ద ఆన్సర్ 0. సో అడిషన్లో 0 ఉన్నప్పుడు, సబ్ట్రాక్షన్లో 0 ఉన్నప్పుడు సేమ్ ఏదైతే నెంబర్ ఉందో అదే నెంబర్ వస్తుంది. బట్ మల్టిప్లికేషన్లో 0 వచ్చిందంటే మాత్రం యూ విల్ గెట్ ద ఆన్సర్ 0. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్స్ గురించి చూద్దాం. లుక్ హియర్, ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ 1. సో ప్రోడక్ట్ అంటే ఏంది, మల్టిప్లికేషన్ చేసిన తర్వాత వచ్చే ఆన్సర్ని ప్రోడక్ట్ అంటారు. మల్టిప్లికేషన్ చేసినాక కింద వచ్చిన ఆన్సర్ని ప్రోడక్ట్ అంటారు. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ 1. దెన్ ఈచ్ నెంబర్ ఈజ్ నోన్ యాజ్ మల్టిప్లికేషన్ ఇన్వర్స్ ఆర్ రెసిప్రోకల్ ఆఫ్ వన్ అనదర్. సో ప్రోడక్ట్ అనేది 1 వచ్చినప్పుడు అది మల్టిప్లికేషన్ ఇన్వర్స్ ఆర్ ద రెసిప్రోకల్ ఆఫ్ వన్ అనదర్ అని చెప్తారు. సో 3 into 1/3. సో 3 1s are 3. సో ఇది మల్టిప్లై చేయండి, 3 into 1 by 1 into 3. You will get the product 1. Therefore, the multiplicative inverse of 3 is 1/3 and 1/3 is 3. So, okay na, 1/3 is 3. 3 is 1/3. Okay, product 1 వచ్చినప్పుడు ఇది ఉంది అనమాట, ఇలా చెప్తారు. అండ్ హియర్ వీ హ్యావ్ ప్రాపర్టీ 1. If the product of the fractional numbers and a whole number is 1,
సో ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫ్రాక్షనల్ నెంబర్స్ అన్నారు, ఇక్కడ నార్మల్గా టూ నెంబర్స్ అన్నారు కదా, సో వన్ నెంబర్ తీసుకున్నారు, వన్ ఫ్రాక్షన్ తీసుకున్నారు. ఇక్కడ ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఏ ఫ్రాక్షనల్ నెంబర్ అండ్ ఏ హోల్ నెంబర్ ఈజ్ 1, the each of the factors is the multiplicative inverse of the following. So look here, 1 by 5 into 5. So 5 is the multiplicative inverse of 1 by 5 and 1 by 5 is the multiplicative inverse of 5. So idi multiplicative inverse of idi and idi multiplicative inverse of idi, same top side వచ్చేది. And next we have if the product of two fractional numbers, ఇదే దాందే ప్రాపర్టీ 1 చూపించారు. అండ్ నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫ్రాక్షనల్ నెంబర్స్ ఈజ్ 1. సో టూ ఫ్రాక్షనల్ నెంబర్స్ మల్టిప్లై చేస్తే, ఇది ఒక హోల్ అండ్ ఫ్రాక్షన్కి చేస్తే, అండ్ ఇక్కడ టూ ఫ్రాక్షన్స్ మల్టిప్లై చేస్తే ఇఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ 1 దెన్ 2/3 ఈజ్, సో 2/3 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 3/2 and 3/2 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2/3, సేమ్. సో ఫ్రాక్షనల్ నెంబర్స్కైనా కానీ అంతే ఉంటుంది.